Hi viewers, good morning. Welcome to CVR Business News. Last trading session రోజున సెన్సెక్స్ దాదాపు 270 పాయింట్లు లాపడే 19,683 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు లాపడే 5,946 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 6,000 పాయింట్ మార్క్ దాటే అవకాశం ఉంది అండ్ సెన్సెక్స్ 20,000 పాయింట్ల మార్కును దాటేందుకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి. ఈ టైంలో ఇన్వెస్టర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రేడర్ స్ట్రాటజీ ఎలా ఉండాలో మనం తెలుసుకుందాం. దీనిపై మనతో మాట్లాడేందుకు ముగ్గురు అనలిస్ట్ స్టూడియోలు సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే పీసీఎస్ సెక్యూరిటీస్ నుంచి రీసెర్చ్ హెడ్ బాలా గారు అండ్ కేఆర్జీ సెక్యూరిటీస్ నుంచి కమోడిటీ అనలిస్ట్ చౌడారెడ్డి గారు. మనం గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ మెటల్ ప్యాక్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అగ్రి కమోడిటీకి సంబంధించిన డిస్కషన్ కూడా చౌడారెడ్డి గారు మనకు అందిస్తారు సంబంధించిన డీటెయిల్స్. మరి సార్, సెన్సెక్స్ 20,000 అండ్ నిఫ్టీ 6,000 పాయింట్స్ మార్క్ దాటేందుకు ఈ రోజు లేదంటే ఈ వీక్ లో ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఈ రోజు కష్టం అండి, బికాజ్ యూ ఆల్మోస్ట్ హ్యావ్ అబౌట్ 150 పాయింట్స్ ప్లస్ వెళ్తేనే. బట్ అంటే మార్కెట్ లో ఇండెక్స్ వైజ్ మనం ఎప్పుడు కూడా చెప్పలేము. ఇట్ కెన్ ఆల్వేస్ సర్ప్రైజ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద మార్కెట్, బికాజ్ మార్కెట్ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఇట్స్ ఓన్ బ్రెయిన్. కాబట్టి ఈ వీక్ లో కూడా దాటే అవకాశం ఉందంటే ఒకవేళ ఎఫ్ఐఐ కొనుగోళ్లకు మాత్రం స్ట్రాంగ్ ఉంటే పాసిబిలీ దాటే అవకాశం ఉందండి. బట్ అదర్వైజ్ ఐ థింక్ March 31 రిజల్ట్స్ వచ్చిన తర్వాతను మనకి 18th March ఆర్బీఐ పాలసీలో ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుంది చూసిన తర్వాత ఐ థింక్ ఒక పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటుంది. దాని తర్వాత రిజల్ట్స్ విల్ ఈవెన్చువల్లీ ఫాలో. అప్పుడు ఫండమెంటల్స్ ప్రకారం మార్కెట్ వెళ్లడం పయనిస్తుంది. మనకి ఏప్రిల్లో కూడా ప్రిలిమినరీ ఐఎండీ డేటా వస్తుంది, మాన్సూన్. అది కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ పాజిటివ్ ట్రిగర్. ఒకవేళ ఈ ఇయర్ మాన్సూన్ కూడా ఆశాజనకంగానే ఉంటుందని రిపోర్ట్స్ వస్తే దట్ విల్ బి ఎ సెంటిమెంట్ బూస్టర్. అట్లీస్ట్ దో ఇట్స్ ఎ వర్బల్ స్టేట్మెంట్, దట్ విల్ బి ఎ సెంటిమెంట్ బూస్టర్ అని చెప్పొచ్చండి. సో ఇవన్నీ నెక్స్ట్ 2 or 3 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ బిఫోర్ ఇట్ రియలీ టేక్స్ షార్ప్ అప్వర్డ్ మూవ్ ఫ్రమ్ 6,000 ఈ కన్సాలిడేషన్ జోన్ లోనే కొద్దిగా పయనించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, రాందర్స్ గారు, టెక్నికల్ గా మార్కెట్ అంత స్ట్రెంత్ కనిపిస్తోంది. ఎందుకంటే వన్ వే మనం అప్వర్డ్ ర్యాలీ చూస్తున్నాము. పెద్ద రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ కూడా పెద్దగా లేదు అని చెప్పి మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ టైంలో 20,000 అటు ఇంతకుముందు బాలగారు అన్నట్టు మేబీ కొన్ని ఈవెంట్స్ ఫాలో అవ్వాలి. బట్ స్టిల్ ఇప్పటి వరకు జరిగిన ర్యాలీలో కానీ ఇప్పటి వరకు జరిగిన దానిలో 5,950 మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకుంటున్నాము. ఎలా ఉంది టెక్నికల్ గా, ఎంత స్ట్రెంత్ కనిపిస్తుంది? అంటే ఒకటండి, మనం రీసెంట్ గా మనం ఫాల్ చూస్తాం. ఇప్పుడు 6,115 లెవెల్ ఆర్ 120 లెవెల్ అక్కడి నుంచి కంటిన్యూస్ గా మనం ఫాల్ అయ్యి కొంత చిన్న అప్ మూవ్మెంట్ వచ్చినా కానీ ఫర్దర్ ఫాల్ అయ్యి మన 5,660 దగ్గర మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. ట్రెండ్ రివర్సల్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో మనం ఈ కాంటెస్ట్ లో ఏమవుతుందంటే మనం లెవెల్స్ చెప్పుకుంటూ పోతున్నామండి. 5833 ఇస్ నెక్స్ట్ లెవెల్ అనుకున్నాం. ఒక అప్ సైడ్ లో వస్తే అక్కడ హాల్ట్ వచ్చే అవకాశం ఉంది. దెర్ మే బీ సమ్ కన్సాలిడేషన్ అని ఆ లెవెల్ అనుకున్నాము. అండ్ ఇట్ సర్పాస్డ్ దట్ లెవెల్ అండ్ ఇట్ రీచ్డ్ అబౌట్ 5880. సో అక్కడ కొంచెం స్టాప్ అవుతుంది అండ్ అగైన్ ఇట్ మెట్ గివ్ సమ్ పాజ్ అనేది ఒక టెక్నికల్ గా అనాలిసిస్ ప్రకారం. ఎందుకంటే అది ఫెబ్ రేషియోలో 50% ఆఫ్ ద రీట్రేస్మెంట్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం హాల్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాం. సో నెక్స్ట్ లెవెల్ ఈజ్ 5940 విచ్ ఈజ్ 61.8% ఆఫ్ రిట్రేస్మెంట్ ఆఫ్ రీసెంట్ ఫాల్. సో అది టెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఫ్రైడే రోజు. సో ఫర్దర్ గా చూస్తే అండి దెర్ ఈస్ ఛాన్సెస్ ఆఫ్ అప్ మూవ్మెంట్ అండ్ టెస్టింగ్ ద లెవెల్ ఆఫ్ 6017 విచ్ ఈస్ 78.6% ఆఫ్ ద రీట్రేస్మెంట్. అంటే ఫెబ్ రిట్రేస్మెంట్ లో సర్టన్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టెక్నికల్ అనాలిసిస్. సో ఈ జోన్ లో అంటే 6017 అండ్ 5940 ఈ మధ్య ప్లేస్ లో కొంత కన్సాలిడేషన్ మాత్రం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయండి. ఈ రోజు సిగ్నిఫికెంట్ గా ఇఫ్ ఇట్ ఈస్ క్లోజెస్ above 5980 క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఇట్ విల్ రీచ్ 6,017 వెరీ క్విక్లీ. ఓకే, ఫైన్. కమోడిటీస్ ప్యాక్ లో చూడండి గారు, గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉంది? పెద్దగా పాజిటివ్ మొమెంటం ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కనిపించట్లేదా? గోల్డ్ యాక్చువల్లీ ఎంసీఎక్స్ 1 year లో టచ్ చేసింది, 29,100 లెవెల్స్ వరకు టచ్ చేసింది ఆన్ ఫ్రైడే. సో జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా తర్వాత, నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా తర్వాత షార్ప్ గా ఫాల్ అయింది. యాక్చువల్లీ కామర్స్ గోల్డ్ 1560 దాకా వచ్చింది అండ్ ఎంసీఎక్స్ గోల్డ్ 1 year లో 29,100 వరకు వచ్చింది. సో బ్రాడ్ ట్రెండ్ చూస్తే యాక్చువల్లీ కొంచెం వేరియేషన్ అని చెప్పొచ్చు. కానీ కామెక్స్ లెవెల్స్ చూస్తే 1525, 1530 అనేది క్రూషియల్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అది ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే డెఫినెట్ గా ఇది ఈ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ అనేది అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 months వరకు కంటిన్యూ అవుతుంది. 1460 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ డాలర్ టర్మ్స్. డొమెస్టిక్ మార్కెట్ లోనూ బిలో 29,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఆ టెక్నికల్ బ్రేక్అవుట్ ఇస్తే.
కానీ రీసెంట్ డేటాస్ చూస్తే మనము డేటాస్ కానీ ఈవెంట్స్ కానీ చూస్తే ఈవెన్ ఇండియన్ సినారియో చూస్తే ఇంపోర్ట్స్ కానీ డొమెస్టిక్ డిమాండ్ కానీ సో బ్రాడ్లీ గోల్డ్ సిల్వర్ కొంచెం బేరిష్ ట్రెండ్ లోనే ఉంటుంది. ఓకే పల్సర్ ఒకటి రీటైల్ పార్టిసిపేషన్ పెద్దగా లేదు అండ్ అట్ ది సేమ్ టైం ఈ టైంలో చాలా మంది ఇన్వెస్టర్స్ అట్రాక్టివ్ గా ఉంది. మార్కెట్ 20,000 సెన్సెక్స్ వెళ్తుంది, లేదంటే నిఫ్టీ 6,000 మార్క్ వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అప్వర్డ్ ర్యాలీ ఉండొచ్చు, మళ్ళీ స్టాక్స్ మనం కొనుక్కోగలమో లేమో అన్న దానిలో మార్కెట్లో ఇప్పుడు ఇరుక్కుపోయే అవకాశం కూడా లేకపోలేదంటారా? యా, రీటైల్ ఎప్పుడు కూడా దే యూజువల్లీ కమ్ అట్ ద లాస్ట్ ల్యాప్ ఆఫ్ ద ర్యాలీ అండి. నెంబర్ 1. నెంబర్ 2 చూసుకుంటే రీటైల్ విల్ నెవర్ బై ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు ద ప్రైజ్ లైన్ అనమాట. ప్రైజ్ లైన్ చూసుకుంటే వాళ్ళకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా అట్రాక్టివ్ గా ప్రైజ్ లో ఉన్నట్టు కనిపిస్తాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎప్పుడైనా కానీ మార్కెట్ లో చిన్న చిన్న ర్యాలీస్ వచ్చి ఫిజిల్ అవుట్ అయిపోయినా కానీ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా పడతాయి అనమాట. బికాస్ దేర్ కుడ్ బి సెవెరల్ రీజన్స్. అది దేర్ కుడ్ బి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఆర్ వీక్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏవైనా ఉండొచ్చు. సో అటువంటి స్టాక్స్ ఒకవేళ పడితే భారీగా పడతాయి. అప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ అనేది బాగా భయపడి ఉన్న దాంట్లో లాస్ బుక్ చేసి బయటకు వెళ్ళిపోతారు. సో జనరలీ మనకు ఒక మూమెంటం కంటిన్యూ అయ్యి స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్స్ వచ్చి మార్కెట్ 3 to 4 months వెరీ స్ట్రాంగ్ ర్యాలీస్ కనిపిస్తేనే కానీ రీటైల్ వాళ్ళు ఇన్ డ్రోస్ దే విల్ నెవర్ కమ్ ఇన్ టు ద మార్కెట్. సో ఈ కాంటెక్స్ట్ లో రీటైల్ వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిక్లైన్స్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఇండెక్స్ వైజ్ పడ్డా కానీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఎక్కువ పడవు కంపేర్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. సో ఈ కాంటెక్స్ట్ లో ఐ థింక్ రీటైల్ వాళ్ళు ఒకవేళ నిజంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటే March 31st రిజల్ట్ తర్వాత ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆర్ మేబీ వెల్ నోన్ బ్రాండ్ నేమ్స్, ఒక్క ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాకుండా వెల్ నోన్ బ్రాండ్ నేమ్స్ ఏదన్నా మనకి డిక్లైన్స్ షార్ప్ డిక్లైన్స్ కనిపిస్తాయి, డెఫినెట్లీ అటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. అందులో ఏమైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, ప్రమోటర్స్ కోటా షేర్స్ ప్లెడ్జ్డ్ ఉన్నాయా, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయా, విజిబిలిటీ ఆఫ్ బిజినెస్ ఉందా, సస్టైనబిలిటీ, స్కేలబిలిటీ, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ ద ఫ్రంట్ లైన్స్ అండి. ఆర్ ద బెస్ట్ వే ఇస్ టు గివ్ యువర్ మనీ టు ఎ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ త్రూ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఎస్ఐపి ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే దే విల్ హ్యావ్ ఎ బెటర్ రిటర్న్. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. చెప్పండి రమేష్ గారు. హలో చెప్పండి. ఎంసీఎక్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. హలో, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పర్పస్ అండి? ఇన్వెస్ట్మెంట్ కి. ఓకే. అది మార్కెట్ పెరుగుతున్నా కూడా కింద పడుతుంది కదా, అసలు ఏం ఫండమెంటల్స్ ఏమైనా చేంజ్ అయ్యా, లేకపోతే అది లాంగ్ టర్మ్ వ్యూ ఎట్లా ఉంటుంది దాన్ని కొంచెం చెప్పండి. ఎంసీఎక్స్ యా, లాంగ్ టర్మ్ వ్యూ బాగానే ఉంటుందండి. మార్కెట్ పెరిగినా ఇది పడుతోందంటే డెఫినెట్లీ అది లిస్టింగ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 900 నుంచి అబౌట్ 1500-1600 దాకా వెళ్ళడం మనం చూసాం. అక్కడి నుంచి ఏదైతే మెయిన్ న్యూస్ దాంట్లో రావాలో అది బయటకు వచ్చేసిందండి. వాళ్ళు దే స్టార్టెడ్ ద ఈక్విటీ సెగ్మెంట్ ఆల్సో. అయిన తర్వాత ఎప్పుడన్నా పొజిషన్ ట్రేడర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం ఉంది. అదేగాక రీసెంట్ టైమ్స్ లో ఎన్వైఎస్సి యూరోనెక్స్ట్ వాళ్ళు కూడా అందులోంచి స్టేక్ అమ్మేసి బయటకు వెళ్ళిపోతున్నారనే వార్తలు వచ్చింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా పడ్డది అది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ అంటున్నారు కాబట్టి వాళ్ళది రీసెంట్లీయే వాళ్ళ ఈక్విటీ సెగ్మెంట్ స్టార్ట్ అయిందండి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ రెవెన్యూస్ కూడా బాగానే పెరుగుతాయి. సో మీరు బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ దాట్ ఈస్ త్రూ ఎస్ఐపి ఓవర్ ద నెక్స్ట్ 6 to 12 months కంటిన్యూస్ గా మంత్లీ కొద్దిగా కొనండి. లేదంటే అట్లీస్ట్ 3 price points, 1 and 2 price points, ద వర్స్ట్ కేస్ సినారియోలో 3rd price point లో కొంటే దేర్ కుడ్ ఆల్వేస్ బి ఏ 10 to 15% ఆన్ ద లోవర్ సైడ్ ఆల్సో. అటువంటి కాంటెక్స్ట్ లో 2-3 price points ఆర్ ఎస్ఐపి ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 2-3 years వ్యూ ఉంటే మాత్రం విల్ మేక్ సమ్ వెరీ డీసెంట్ మనీ. ఓకే ఫైన్. మరో కాలర్ పివిఎన్ రావు హైదరాబాద్ నుంచి ఉన్నారు. చెప్పండి సార్. బాలు గారికి చెప్పండి. నాది భారత్ ఎలక్ట్రానిక్స్ 1600 లో హోల్డింగ్స్ ఉన్నాయండి 2 years నుంచి. ఓకే. అది ఇప్పుడు ఏం చేయమంటారు? అది సేల్ చేసి వేరే దేనికైనా షిఫ్ట్ అవ్వమంటారా బాలు గారికి? ఓకే. ఇట్స్ బేసికలీ వెరీ గుడ్ స్టాక్ అండి. ఎందుకంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళు నెంబర్ 1 అనమాట. అండ్ మేజర్లీ బిఈఎల్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ ఆర్డర్స్ అండి. కాబట్టి మనకి లాస్ట్ 1 or 2 బడ్జెట్స్ లో ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటున్నామని ఈ ఇయర్ ఎస్పెషలీ బడ్జెట్ లో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించుకుంటున్నాం అన్ని రంగాల్లోనూ అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రాబబ్లీ ఆర్డర్స్ ఇన్ఫ్లో అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. బట్ ఫండమెంటలీ ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. కాబట్టి అందులో ఏమైనా ఒకవేళ డిస్ఇన్వెస్ట్మెంట్ కైనా వాళ్ళు పాల్పడితే డెఫినెట్లీ మీకు ఒక స్పర్ట్ వచ్చే అవకాశం ఉంది. మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా స్టాక్ అమ్మే ఐ థింక్ యూ షుడ్ గెట్ ఆన్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండి. ఈవెన్ ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ లో కూడా ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్,
ఫాల్ లో మీరు కొద్దిగా అందులోకి డైవర్సిఫై చేసుకుంటే మీకు ద నెక్స్ట్ 1 or 2 years రిలేటివ్ అవుట్ పర్ఫార్మెన్స్ వీటిలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ బిఈఎల్ మొత్తం ఉండకుండా కొద్దిగా స్టాక్ ఇటువంటి బ్యాంక్స్ లో పెట్టుకుంటే మీకు బెటర్ రిటర్న్స్ ఉంటాయి. ఓకే, అందుకు ఒకసారి జిఎంఆర్ ఇన్ఫ్రా ఒకసారి చెక్ చేయండి. జిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళు మేబీ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఈ హోటల్ ని దాదాపు 300 crores రూపీస్ హోటల్ వేరే వాళ్ళకి అమ్మేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం సింగపూర్ ఆమ్కి సంబంధించిన పవర్ది అండ్ రోడ్ జిఎంఆర్ జడ్చర్ల ప్రాజెక్ట్ కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మి డెట్ ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఎప్పుడైతే మనకి న్యూస్ వచ్చిందో ఇప్పుడు డెట్ రీస్ట్రక్చర్ జరుగుతుంది, రెడ్యూస్ ద డెట్ బర్డెన్స్ అన్నారు, అక్కడి నుంచి కొంచెం మూవ్మెంట్ వచ్చిందండి. ఇది అరౌండ్ 17 రూపీస్ 50 పైసా నుంచి ఇప్పుడు అరౌండ్ 19 రూపీస్ 50 పైసా 20 రూపీస్ రేంజ్కి వచ్చింది. అయితే నియర్ టర్మ్ లో ఒకవేళ ఇంకా కొంచెం అప్ మూవ్మెంట్ వచ్చి అరౌండ్ 20 రూపీస్ 50 పైసా 21 రూపీస్ ఈ రేంజ్కి వస్తే మాత్రం ఆల్రెడీ పొజిషనల్ గా ఉన్న వాళ్ళు మాత్రం దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది స్టాక్ అని చెప్పొచ్చు అండి. ఫర్దర్ గా అంటే లాంగ్ గెస్టేషన్ పీరియడ్స్ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కాబట్టి వెరీ లాంగ్ టర్మ్ విజన్ ఉంటే మాత్రం దే కెన్ హోల్డ్ ఇట్. అదర్వైజ్ వీటి నుంచి బయటకు రావడానికి మాత్రం ఇట్ ఈస్ ద బెస్ట్ టైం అరౌండ్ 20 రూపీస్ 50 పైసా అండ్ 21 రూపీస్. ఓకే, మరి కాలర్ నాగేశ్వరరావు తణుకు నుంచి ఉన్నారు, చెప్పండి సార్. సార్ నేచురల్ గ్యాస్ 197.60 లో ఒక షార్ట్ ఉందండి. ఓకే, అది క్యారీ చేయొచ్చా లేకపోతే స్క్వేర్ ఆఫ్ చేయమంటారా? నేచురల్ గ్యాస్ 197.60. నేచురల్ గ్యాస్ బ్రాడ్ గా యాక్చువల్లీ బుల్లిష్ ట్రెండ్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా 170, 155 నుంచి స్ట్రాంగ్ గా రికవరీ అయింది. డేటా చూస్తే లాస్ట్ వీక్ డేటా చూస్తే యాక్చువల్లీ ఇన్వెంటరీస్ తగ్గిండాయి. సో బ్రాడ్లీ ఇట్ ఈస్ లుకింగ్ బుల్లిష్ అండి. కానీ 200 అనేది వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మీరు 200 స్టాప్ లాస్ పెట్టుకుని వెయిట్ చేయండి. కొంచెం డిప్ వచ్చినా అట్లీస్ట్ 195, 194 రేంజ్ వచ్చినా మీరు ఎగ్జిట్ చేయండి. ఓకే, విజయవాడ నుంచి లక్ష్మీపతిరావు ఉన్నారు మరొకరు, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. హిందుస్థాన్ యూనిలీవర్ కరూర్ వైశ్య బ్యాంక్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ మీ పర్పస్ అంటే ట్రేడింగ్ లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్? 1 year ఎట్టి పెడదామని సార్. 1 year. హిందుస్థాన్ యూనిలీవర్ దీనికి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అరౌండ్ 410, 420 ఆ రేంజ్ లో ఉందండి. మీరు ఇంకొంచెం వెయిట్ చేయండి. హిందుస్థాన్ యూనిలీవర్ కి అరౌండ్ 400 to 415 ఆ రేంజ్ కి వచ్చినప్పుడు మాత్రం అక్యుములేట్ చేసుకోండి. ఫర్దర్ గా డిప్ అయితే మాత్రం 380 ఇస్ ద నెక్స్ట్ లెవెల్ టు బై అని చెప్పొచ్చండి. ఓకే, మరొకరు వరంగల్ నుంచి రఘు ఉన్నారు, చెప్పండి రఘు గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఆర్చిడ్ కెమికల్స్, గ్లెన్మార్క్ ఫార్మా ఈ రేట్లలో పర్చేజ్ చేయొచ్చా అండి? ఆర్చిడ్ కెమికల్స్ అండ్ గ్లెన్మార్క్ ఫార్మా బాలా సార్. I think Glenmark you can start buying అండి 2 or 3 price points లో మేబీ 10 to 15% డౌన్వర్డ్ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆర్చిడ్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే లాస్ట్ 1 week 10 days లో ఇట్స్ ఆల్మోస్ట్ గివెన్ అబౌట్ 35 to 40% స్ట్రాంగ్ గా పెరిగిందండి లో నుంచి. దట్ కుడ్ బి ఏ ప్యూర్ టెక్నికల్ బౌన్స్ ఆర్ మేబీ వాల్యుయేషన్ బై జరుగుండొచ్చు. కాబట్టి ఆర్చిడ్ లో మాత్రం రిక్వెస్ట్ టు వెయిట్ అండి. మేబీ అరౌండ్ 60-65 జోన్ లోకి వస్తేనే ఆర్చిడ్ యూ కెన్ బై. ఎందుకంటే ఆర్చిడ్ లో దేర్ లాట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ అండ్ బిజినెస్ కూడా మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ అమ్మేశారు. సో రెసిడ్యూల్ బిజినెస్ అంత ప్రాఫిటబుల్ కాదు అండ్ దే హ్యావ్ ఎ హెవీ డెట్ బర్డెన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. దానికంటే గ్లెన్మార్క్ ఈజ్ ఆల్వేస్ ఎ సేఫ్ అండ్ బెటర్ బెట్ అండి. కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో గ్లెన్మార్క్ అనుకుంటే మీకు రిలేటివ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ 1 or 2 years లో కనిపిస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి చెన్నారెడ్డి మరొక చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. జెట్ ఎయిర్వేస్ 550 లో మన ఫ్రైడే రోజు కొన్నాను సార్ నేను. ఓకే, అది ఎట్లా హోల్డ్ చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా అని? ఓకే అండి. జెట్ ఎయిర్వేస్ ఒకటండి, ఇప్పుడు న్యూస్ లో ఉన్నప్పుడు కొనటం అనేది అంత షార్ట్ టర్మ్ ట్రేడర్ ఆర్ ఇంట్రాడే 2 or 3 days కోసం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ బై చేస్తే ఎప్పుడైనా న్యూస్ ఫ్లో లో కొనుక్కొని ఎమ్మటే ఎగ్జిట్ అయిపోవడానికి ఉంటుంది. కానీ బట్ యాజ్ ఇన్వెస్టర్ గా మాత్రం ఎప్పుడు కూడా న్యూస్ ఫ్లో ఉన్నప్పుడు కొనొద్దండి. ఈ పాజిటివ్ న్యూస్ తోని ఫ్రైడే రోజు బాగా స్పట్ చేయడం జరిగింది. ఈ రోజు కనుక ఫర్దర్ గా అప్ మూవ్మెంట్ వస్తే అరౌండ్ 600 రూపీస్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ 680 and 600 జోన్ లోకి వచ్చినప్పుడు మాత్రం మీరు ప్రాఫిట్ తీసుకొని కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ ఫర్దర్ డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి దీనికి. ఓకే, రాజమండ్రి నుంచి నాగరాజు, చెప్పండి సార్. సార్ నేను డెల్టా కొన్నా సార్, ఇది 67 లో కొన్నాను సార్. ఏదండి? డెల్టా క్రాప్ సార్. డెల్టా కార్ప్ 67 లోనా? అవును సార్. ఓకే, మీ పర్పస్ అంటే లాంగ్ టర్మ్ కా లేదంటే షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ సార్ అది. ఓకే, అది పెరిగే అవకాశం ఉంది సార్. మళ్ళీ సార్ డెల్టా కార్ప్. యాక్చువల్లీ ఇది ఒక రియలీ కాన్సెప్ట్ స్టాక్ కింద మనం పరిగణించాలండి. బట్ యాక్చువల్లీ చూసుకుంటే లాస్ట్ 1 or 2 years లో ప్రాఫిట్స్ అనేవి అంత ఆశాజనకంగా లేవు. వాళ్ళు థర్డ్ క్యాసినో కూడా అంత స్ట్రాంగ్ గా రన్ అవ్వట్లేదు అండ్ దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ అవుట్ ఆఫ్ ఇండియా. అండ్ వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి ఎప్పుడు కూడా లంపీగా ఉంటాయండి. ఒక్కసారి వాళ్ళకి కంటిన్యూస్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం లేదు. దేర్ ఇస్ 1 హాలిడే సీజన్. నెంబర్ 2 వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా వాళ్ళు గతంలో ఉన్నారు.
సో అప్పుడప్పుడు కీనియాలో అక్కడ ఇక్కడ ఒక్కొక్క ప్రాజెక్ట్ అమ్మినప్పుడు ఒక్కొక్క క్వార్టర్లో హెవీ ప్రాఫిట్స్ అవి వస్తుంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ కొని ఉంటే ఉంచండి. ఫర్దర్ గా మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ ఇమ్మీడియట్లీ అండి. ఒకవేళ ట్రేడింగ్ వాన్సెస్ లో మీకు మేబీ అరౌండ్ 10-12% రిటర్న్ వచ్చినా కానీ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ వన్స్ అండ్ వెయిట్ ఫర్ ఇట్ టు ఫాల్ డౌన్. లాంగ్ టర్మ్ లో అంటే మేబీ ఐ థింక్ 45 to 50 జోన్ ఈస్ ద బెస్ట్ బెట్ అండి. బట్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టాక్ ఈస్ జస్ట్ బై త్రూ ఎస్ఐపి ఆర్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనాలి. బట్ వెన్ ఎవర్ యూ గెట్ 10-15% మధ్యలో రిటర్న్ వస్తే మాత్రం ఇట్ కుడ్ బి ఎ మంత్ ఆర్ ఏ క్వార్టర్ ఆర్ ఏ 6 months పీరియడ్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అండ్ దెన్ వెయిట్ ఫర్ ఇట్ టు ఫాల్ డౌన్. ఓకే, చౌడరెడ్డి గారు స్పెసిఫిక్ గా ఈ కార్డమమ్ ఎలా ఉంది? కార్డమమ్ సెల్లింగ్ రావచ్చు అన్న? కార్డమమ్ యాక్చువల్లీ డౌన్ సైడ్ ఉందండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి 150-200 రూపీస్ వరకు షార్ప్ ఫాల్ అయింది. మెయిన్ ఏమంటే స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్చేంజ్ వేరియస్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ స్పాట్ మార్కెట్ స్టాక్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ జూలై నుంచి ఫ్రెష్ క్రాప్ వస్తుంది. సో దీనివల్ల కార్డమమ్ బేరేష్ అని చెప్పొచ్చు. కానీ టెక్నికల్ గా చూస్తే ఆల్రెడీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది టెస్ట్ చేసింది 850 లెవెల్స్. సో బిలో 850 వీ కెన్ ఈవెన్ ఎక్స్పెక్ట్ 820 లెవెల్స్. కానీ బిలో 800 అయితే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, మరొక రాజమండ్రి నుంచి వెంకటరమణ ఉన్నారు, చెప్పండి సార్. ఎన్హెచ్పిసి ఆర్ పవర్, హలో ఎన్హెచ్పిసి ఆర్ పవర్ ఐఓబి మూడాట్ల గురించి చెప్పండి, పొందాం అనుకుంటున్నాం. ఎన్హెచ్పిసి ఐఓబి ఆర్ పవర్ ఈ మూడు అలా సార్ మీరు తీసుకుంటారా? యా, ఎన్హెచ్పిసి లో రీసెంట్లీ వీ హావ్ సీన్ సమ్ వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్ అండి. అది ఆల్మోస్ట్ 25 to 30 జోన్ నుంచి స్ట్రాంగ్ గా పడడం చూసాం మనం. అండ్ బేసిక్లీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్హెచ్పిసి దో ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వాళ్ళది సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ అని చెప్పాలండి. హైడ్రో పవర్ మీదే వాళ్ళు డిపెండెంట్ అయి ఉంటారు. సో ఒకవేళ మనకి మాన్సూన్ ఆశాజనకంగా లేకపోతే డెఫినెట్లీ ఈవెన్ సీజనాలిటీ ఆఫ్ బిజినెస్ కూడా వాళ్ళకి మొత్తం వాష్అవుట్ అయిపోతుందండి. కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అండి. అండ్ సెకండ్లీ యూటిలిటీ షేర్స్ ఎప్పుడైనా కానీ ఇది ఆర్ పవర్ కూడా వర్తిస్తుందండి. People generally buy them for long term for a dividend yield, not for capital appreciation. Though మనకి పవర్ షార్టేజ్ నేషన్ అయినా కానీ మనం స్లైట్లీ గ్రోత్ స్టాక్స్ కింద మనం వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. బట్ ఇన్ మై ఒపీనియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కంటిన్యూ టు బి ద బెస్ట్ ఆప్షన్ అండి. కరెంట్లీ ఆల్సో ఎవ్రీ డిప్ లో మీరు అవి కొంటే బెటర్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే కూడా ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ సిటీ యూనియన్ బ్యాంక్ ఆర్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆర్ ఫెడరల్ బ్యాంక్ ఆర్ కరూర్ వైశ్య బ్యాంక్. ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు కొనండి. పిఎస్సి బ్యాంక్స్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే, మరొకళ్ళు గుప్తా వైజాగ్ నుంచి చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు గోల్డ్ రేట్లో తీసుకొచ్చా, ఆ తర్వాత ఏంటంటే హిందుస్థాన్ కి అప్పుడు ఇష్యూ రేట్ కన్నా 150 కన్నా దేవుని ఉంచుకోవచ్చా? ఐఎఫ్సిఐ ట్రేడింగ్ చేయొచ్చు అండి. 31 లో తీసుకున్నాను. వాట్ అబౌట్ ఐఎఫ్సిఐ? గోల్డ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగారా మీరు? ఆ గోల్డ్ గురించి అడిగానండి. ఓకే ఫైన్. గోల్డ్ చౌడరెడ్డి గారు మేబీ 28,000 ఆర్డ్లోకి మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? 28,750 ఆర్ 28,550 ప్రైస్ బ్యాండ్ లోకి రావచ్చేమో ఎంసీఎక్స్ లో అన్న రిపోర్ట్స్, రీసెర్చ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. డెఫినెట్ గా గోల్డ్ బిలో 29,000 వచ్చే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. మనకి ఏమంటే కన్ఫర్మేషన్ కావాలి. జస్ట్ టెక్నికల్ గా ఒక బ్రేక్అవుట్ ఇస్తే డెఫినెట్ గా మార్కెట్ 28,500 28,000 నియర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ జస్ట్ ప్యూర్ షార్ట్ టర్మ్ అంటే ఇంకా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. కామెక్స్ లెవెల్ యాక్చువల్లీ 1550 1600 ఇదే రేంజ్ లో ఉంది. సో డొమెస్టిక్ మార్కెట్ యాక్చువల్లీ రూపీ అప్రిషియేషన్ వల్ల లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో సో మనం ఎక్కువగా ఫాల్ చూసినాము 29,100 వరకు. నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ కి అయితే ఎంసీఎక్స్ లెవెల్స్ 200 అండ్ హైయర్ సైడ్ 29,600 ఇదే రేంజ్ లో ఉంటుంది. కానీ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ చూస్తే డెఫినెట్ గా మార్కెట్ 29,000 బిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఫైన్. ఇక మరిన్ని కాల్స్ తీసుకోవడంతో పాటు మన అంశాలు డిస్కస్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు బిజినెస్ న్యూస్. ఇక రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఈరోజు టెక్నికల్ గా మార్కెట్ ఎలా ఉండొచ్చు అండ్ రికమెండేషన్స్ ఇచ్చేందుకు. ప్రవీణ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రవీణ్, ఈరోజు మార్కెట్ స్పెసిఫిక్ ఎఫ్ఎండ్ సెక్టర్ ఎలా ఉండొచ్చు అండ్ వాట్ ఆర్ యువర్ రికమెండేషన్స్ ఫర్ టుడే? ఓవరాల్ గా మార్కెట్ చాలా పాజిటివ్ ట్రెండ్, పాజిటివ్ మొమెంటం లో కంటిన్యూ అవుతుందండి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ థౌసండ్స్ చూస్తే మనం రికార్డ్ హైలో క్లోజ్ అవడం జరిగింది. సో విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అక్రాస్ ది గ్లోబ్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్ మొమెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్
1 వీక్ లో ఆల్మోస్ట్ చూస్తాం ఒక 4% దాకా నిఫ్టీలో ర్యాలీ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 800 to 900 పాయింట్స్ దాకా ర్యాలీ రావడం జరిగింది. అండ్ ఈ మొమెంటం ఫర్దర్ గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ప్రెసెంట్ అయితే డౌన్ సైడ్ లిమిటెడ్ గా కనిపిస్తుంది. లుకింగ్ ఎట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా 5900 లో షెడింగ్ జరుగుతుందండి, కాల్ ఆప్షన్స్ షెడింగ్ జరుగుతుంది. విచ్ మీన్స్ దట్ బేస్ నౌ 5700 నుంచి 5900 వరకు షిఫ్ట్ అయిందనే చెప్పొచ్చు. సో పర్టికులర్ మార్చ్ సిరీస్ కి మాత్రం 5900 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. 5900 బిలో క్లోజ్ అయితేనే వీ షుడ్ బి వరీయింగ్, అదర్వైజ్ మార్కెట్ అప్ సైడే ఉండే ఛాన్స్ ఉందండి. అండ్ స్పెషల్లీ ఈ రోజు గురించి మాట్లాడితే మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రేంజ్ లో 5950 అండ్ 6000 లెవెల్స్ లో మధ్యలో కన్సాలిడేట్ ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి. సో ఫర్దర్ డే నిఫ్టీ మార్చ్ ఫ్యూచర్ ని 5950 లెవెల్స్ లో బై చేయండి ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 5990 విత్ స్టాప్ లాస్ ఎట్ 5930. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా 12200 లెవెల్స్ లో బై చేయండి ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 12360 విత్ స్టాప్ లాస్ ఎట్ 12160 లెవెల్స్. అండ్ స్టాక్ స్పెసిఫిక్ గా చూసుకుంటే యూ కెన్ బై ఎస్ బ్యాంక్ మార్చ్ ఫ్యూచర్స్ ఎట్ 489 లెవెల్స్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 505 విత్ స్టాప్ లాస్ ఎట్ 482 లెవెల్స్. Second stock for the day is buy on BPCL futures at 406 levels for a target of 420 with a stop loss at 397 levels. అండి కంగారు పడి ఇప్పుడు షార్ట్స్ మాత్రం ఇనిషియేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మొమెంటం చాలా పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ డేటా విచ్ విల్ బి గోయింగ్ టు రిలీజ్ దిస్ వీక్. ఇన్ఫ్లేషన్ డేటా ఏమైనా పాజిటివ్ గా వస్తే ఖచ్చితంగా రేట్స్ కూడా కట్ చేసే ఛాన్సెస్ హెవీగానే ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ హెవీగానే ఉన్నాయండి. ఓకే ఫైన్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. కాలర్ మాచర్ల నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు, చెప్పండి సార్. చెప్పండి లక్ష్మారెడ్డి గారు. సార్ ఎస్ కుమార్ గురించాను, తర్వాత ఎస్సీసీ గురించి కొద్దిగా చెప్పరా సార్? ఎస్ కుమార్ ఎస్సీసీ అండి, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ తీసుకున్నారంటే తీసుకున్నా అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్, అది హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ 1900 రూపాయలు. ఓకే. ఎస్ కుమార్ వచ్చేసి 15 రూపాయలు తీసుకున్నాను. అది ఉంచమంటారా వాళ్ళు తీసేయమంటారా అని లాంగ్ టర్మ్ కోసం. ఓకే అండి. ఎస్ కుమార్ ఐ థింక్ అరౌండ్ 12 రూపీస్ ఆ రేంజ్ కి వస్తే ఈవెన్ స్మాల్ లాస్ అయినా కానీ మీరు లాస్ బుక్ చేసి బయటకు రావడం బెటర్ అండి. ఎప్పుడు కూడా లో ప్రైస్ స్టాక్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు చాలా మంది, బట్ ఇట్స్ నాట్ గుడ్ అండి. ఇప్పుడు కంటిన్యూస్ గా మీరు చూస్తున్నారు అరౌండ్ 40 రూపీస్ నుంచి కంటిన్యూస్ ఫాల్ అవుతూనే ఉంది. సో అలాంటి స్టాక్ లో మీరు ఎప్పుడు కూడా ఎంటర్ కావద్దండి, కంటిన్యూస్ ఫాలింగ్ ఉన్న స్టాక్ లో మాత్రం. బట్ ఎన్ని ట్రేడింగ్ మౌన్స్ లో అరౌండ్ 12 రూపీస్ 50 పైసా ఆ రేంజ్కి వచ్చినప్పుడు మాత్రం ఎగ్జిట్ అయిపోండి. ఫర్దర్ గా కూడా ఫాల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎస్ కుమార్ లో. హెచ్సిసి ఒకటి అడిగారు, తీసుకుంటారా? హిందుస్థాన్ కన్స్ట్రక్షన్. ఇది కొంచెం అప్ మూవ్మెంట్ చూపిస్తుందండి అరౌండ్ 1450 అండ్ 15 రూపీస్ నుంచి. బట్ ఇది కూడా అంతే అండి, మీకు ఫర్దర్ గా కూడా చూడండి మీకు లాస్ట్ 20 రూపీస్ నుంచి కంటిన్యూస్ ఫాలో అవుతా వచ్చి అరౌండ్ 14 రూపీస్ లో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. టెక్నికల్ గా చూస్తే అరౌండ్ 16 రూపీస్ లో మళ్ళీ హెవీ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. 16 రూపీస్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫర్దర్ గా డౌన్ ట్రెండ్ అయితే ఇట్ మే గో డౌన్ టు అగైన్ 13 to 12 రూపీస్ రేంజ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఇది కూడా మీకు ఏదన్నా కొంచెం టెక్నికల్ గా కొంత బౌన్స్ వచ్చి అరౌండ్ 16 రూపీస్ ఆర్ 16 రూపీస్ 25 పైసా ఆ రేంజ్ కి వస్తే మాత్రం యూ కెన్ సెల్ ఇట్ ఆఫ్. ఓకే ఫైన్. చౌటి గారు వాటికి మీరు ఇచ్చిన రికమెండేషన్స్? ఇవాళకి సిల్వర్ బై చేయొచ్చు 54,650 లెవెల్స్ లో, టార్గెట్ వచ్చేసి 55,200 లెవెల్స్ అండ్ స్టాప్ లాస్ రేట్ 54,500. బేస్ మెటల్ సెగ్మెంట్ లో కాపర్ ఇంకా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 426 లో సెల్ చేయొచ్చు, టార్గెట్ ఈజ్ 423. ఇన్ఫాక్ట్ కాపర్ 420 లెవెల్స్ లో క్రూషియల్ సపోర్ట్ హోల్డ్ చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ అగ్రి సెగ్మెంట్ లో షుగర్ కొంచెం అట్లీస్ట్ షార్ట్ టర్మ్ బుల్లిష్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇది క్రషింగ్ అనేది కొంచెం సీజన్ ఎండింగ్ వచ్చింది. సో దానివల్ల షుగర్ బై చేయొచ్చు 3090 లెవెల్స్ ఏప్రిల్ కాంట్రాక్ట్, టార్గెట్ ఈజ్ అట్ 3120. అండ్ చనా ఆఫ్టర్ రీసెంట్ రికవరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రెష్ సెల్లింగ్ అండి. చనా 3385 లో సెల్ చేయొచ్చు, టార్గెట్ ఈజ్ 3360. ఓకే ఫైన్. రాజేంద్ర గారు? ఈరోజు మొమెంటం అప్ సైడ్ ఉన్నా కానీ కొంత హైయర్ రేంజ్ లో కొంత సెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆఫ్టర్నూన్ తర్వాత కొంత ఏదైనా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. బట్ నిఫ్టీ స్పాట్ లెవెల్స్ తీసుకుంటే 5965 అండ్ 5990 ఈ జోన్ కొంత రెసిస్టెన్స్ గా అవకాశం ఉంది. అదేవిధంగా సపోర్ట్ తీసుకుంటే 5933 అండ్ 5920 దీస్ ఆర్ ద లెవెల్స్ గెట్ గుడ్ సపోర్ట్ అండి. బట్ కాల్స్ లోకి వస్తే ఈరోజు ఓన్లీ ఫర్ ఇంట్రాడే కాల్స్ క్యాడిలా హెల్త్ బై చేయొచ్చు అరౌండ్ 740 విత్ టార్గెట్ ఆఫ్ 765, స్టాప్ లాస్ 728. ఇన్ఫోసిస్ సెల్ చేయొచ్చు అరౌండ్ 2980 విత్ టార్గెట్ ఆఫ్ 2935, స్టాప్ లాస్ 2995. ఈ రెండు కాల్స్. ఓకే
సార్ ఈ ఎల్ఎన్టీకి సంబంధించి ఎల్ఎన్టీ చిన్న ఫోర్జరీ చేశారు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కదా 6 నెలల పాటు కాంట్రాక్ట్స్ మీద నిషేధం విధించింది. మేబీ దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఎల్ఎన్టీ మీద? లేదండి, గతంలో కూడా ఇటువంటివి వచ్చాయి కొన్ని న్యూస్లు అవన్నీ కూడా, బట్ దే విల్ నాట్ స్టాండ్ డెఫినెట్లీ బికాస్ ఇక్కడ ఇన్ ద ఓవరాల్ గ్యామెట్ లో ఏదో ఒకటి చిన్నది జరిగినా కానీ వాళ్ళు ఆంక్షలు విధించడం అనేది ఇట్స్ నార్మల్ పార్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్. గతంలో మనం చూసాం ఈవెన్ మల్టీనేషనల్ లైక్ సిమెన్స్ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ మీద కూడా ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఏదో ఒక వదంతులు వస్తూనే ఉంటాయి, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యావ్ ఎ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ద స్టాక్ ప్రైస్. కాబట్టి ఒకవేళ ఏదన్నా దీని పరంగా స్టాక్ లో డిప్ కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్స్ టు బి ఎ గుడ్ బై అండి. ప్లీజ్ డోంట్ గో బై ఆల్ దోస్ థింగ్స్. చిన్న చిన్నవి పెద్ద పెద్ద కంపెనీలు ఎటువంటి న్యూస్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఇఫ్ దేర్ ఈస్ అ డిప్ యూజ్ దిస్ ఆపర్చునిటీ టు బై అనే చెప్పొచ్చు. అంటే ఫైనల్ గా మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఇన్వెస్టర్స్ కి? బేసిక్లీ అంత ఈవెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ 10 to 15 days లో, కాబట్టి ఐ థింక్ ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు, కంప్లీట్లీ న్యూ మనీ కమిట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇట్స్ స్టిల్ బెటర్ టు వెయిట్ టిల్ 31st March రిజల్ట్స్ అండి. These are only trading bounces, but eventually fundamentals will always take over because 2-3 years view unte matram March 31st results annual results kuda avutayi kabatti completely yearly performance etla undi because we would have seen the best of the last 3-4 years. Dan tarvata dips lo buy cheyadam anedi chaala uttamam andi. ఒకవేళ ఎస్ఐపి ద్వారా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్ టైం. దే నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ డే అండి, ఐదర్ ఇట్స్ ఎ గ్రోయింగ్ మార్కెట్ ఆర్ ఎ ఫాలోయింగ్ మార్కెట్. కాబట్టి ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు దే కెన్ స్టార్ట్ స్ట్రేట్ అవే రైట్ ఫ్రమ్ టుడే. లేదు ఎవరైనా ఫ్రెష్ మనీ కమిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం 31st March రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎస్పెషల్లీ ఆటోమొబైల్, ఆటో యాన్సిలరీస్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, మీడియా కంపెనీస్, ఇండియా బేస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఇటువంటి వాటిల్లో డిప్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఉంటాయి. ఫైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చోటాటి గారు. ఇది వరల్డ్ బిజినెస్ న్యూస్. స్టే విత్ us for latest updates. CVR News for you.